హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రస్తుత మానవుడి తోలక అహంకారాన్ని ధోరణి ఎలా ఉందంటే, ఈ సృష్టిని అంటే క్రొత్త సృష్టించేంత విధంగా మనిషి ఎదుగుదల మొదలైంది. కాబట్టి మనిషిలో ఉన్న అహంకారం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అయితే మనిషి తనకు తాను ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు నేనంటే ఏంటి, అంటే నా శరీరం ఏంటి, నేనేంటి, ఈ మాయా ప్రపంచంలో ఒక మనిషి తోలుగా మనుగడ ఏంటి, అసలు నేనంటే ఏంటి అనే ప్రశ్నకి వేదాంతంలో ఏం సమాధానం ఉంది? మరి ఈ సమాధానం తెలుసుకోవాలంటే మన గురువు గారు, ఆధ్యాత్మిక గురువు గారైన శ్రీ కంబాల గురుమూర్తి గారితో మా నేటి ప్రపంచం ఫేస్ టు ఫేస్. నేననగా జ్ఞాన కూడుకున్న మానవుడు గురువు ద్వారా ఎప్పుడైతే ఏంటంటే గురుబోధ చేత కానీ ఆధ్యాత్మతత్వం చేత కానీ జ్ఞానాన్ని తెలుసుకుంటాడో, నేననేది అహం బ్రహ్మస్మి. మనలో ఉన్న అహం అంటే నేను. ఈ నేను బ్రహ్మస్వరూపమే. ఈ బ్రహ్మస్వరూపం అనేది ఈ బ్రహ్మాండమంతటి కూడా వ్యాపించుకున్నది. కాబట్టి అది తెలియాలనేటప్పుడు గురువు ద్వారా సాధన చేయాలి. దీనికి గురుమాల మంత్రము, అలాగే ఏంటంటే గురువుపాసన, ఈ లక్షణాల చేత ఎవరైతే ఏంటంటే గ్రహించి తెలుసుకుంటారో అప్పుడు నేననగా పరమాత్మతత్వం జీవో బ్రహ్మణ పరహ, జీవుడు బ్రహ్మస్వరూపము కాగలుగుతున్నాడు అన్నమాట. జీవుడైనటువంటి వాడు ఏమన్నాడు, ప్రకృతితో కూడుకున్నప్పుడు మనస్సు చేత అహంకారం చేత ఇప్పుడు ఏంటంటే కర్మానికి లోనవుతున్నాడు. ఆయన అజ్ఞానపూరితమైన ఏంటంటే అహంకార స్వరూపుడు అవుతున్నాడు. అయితే అహంకార స్వరూపుతో కూడుకునేటంటే జీవుడు ఎప్పుడైతే ఏంటంటే నేను జీవుడు కాదని విడిచిపెడతాడు, మనసు ద్వారా విడిచిపెడతాడు, పరమాత్మ స్వరూపాన్ని తాను పొందుతాడు. అంటే పరమాత్మ స్వరూపం పొందిన తాను బ్రహ్మమైన భావంలోనే ఏంటంటే ఈ ప్రపంచంలో ఉంటూ అంటకుండా, తామరాక మీద నీరు ఏ విధంగా ఉంటుందో అంటకుండా తాను ఉండగలుగుతాడు. ఈ విధంగా తెలుసుకునేటప్పుడే ఆయన బ్రహ్మస్వరూపుడే. నేను బ్రహ్మస్వరూపమే కానీ నేను మనసుని కాను అని తెలుసుకొని శుద్ధ జ్ఞాన స్వరూపుడు అవుతాడు.